వెల్కమ్ టు శ్రీ మీడియా హెల్త్ ఛానల్. సో సెల్ఫ్ మెడికేషన్ అనేది నేను తరచుగా నా క్లినికల్ ప్రాక్టీస్లో గమనిస్తున్నానండి. మరి వీటి వల్ల అనర్థాలు వస్తాయని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫ్లూ సీజన్ జరుగుతుంది. ఫ్లూ సీజన్లో అందరికీ ఊతపదంలాగా వచ్చేది డోలో 650 వేసుకోండి అని చెప్తుంటారు. మరి పారాసిటమాల్ కాంపనెంటు పర్ కేజీ బాడీ వెయిట్ కోరిలేషన్తోనే వాడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక 60 కేజీ వెయిట్ ఉన్నవాళ్ళు 650 mg పారాసిటమాల్ వేసుకుంటే పర్వాలేదు. ఎందుకు ఇది చాలా క్లారిటీతో చెప్పాలంటే, వైరల్ కారణంగా లివర్ ఎఫెక్ట్ అవుతుంది, పారాసిటమాల్ కారణంగా లివర్ ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు ప్రాపర్ డోసింగ్ ఆర్ ఓవర్ డోసింగ్ తీసుకున్నందువల్ల మీకు లివర్ మీద తీవ్రమైన స్ట్రెస్ గురి చేస్తూ హాస్పిటలైజేషన్కి దారితీస్తుంది. సో ఫ్రీక్వెంట్గా నేను గమనించింది, ఈవెన్ ఈరోజు గమనించింది, అండర్ వెయిట్ అంటే 30-40 కేజీస్ ఉన్నవాళ్ళు 650 milligrams ఆఫ్ పారాసిటమాల్ వేసుకొని వస్తే డెఫినెట్గా సఫరింగ్ అనేది చూస్తున్నాను. పర్టికులర్గా వామిటింగ్ సెన్సేషన్, కడుపులో తిప్పడం, అజీర్ణం చేయడం ఇలాంటివి గమనిస్తున్నాను. అలాగే ఇర్రాషనల్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. ఈ యాంటీబయాటిక్స్ ఇప్పుడు మీరు వాడతారు, బాగానే ఉంది. కాస్త వయసు క్రమంలో మార్పులు వచ్చినప్పుడు ఎక్కడైతే నిజంగా యాంటీబయాటిక్స్ వాడాలనో అప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాను. ఆ కారణంగా మీకు ఎటువంటి యాంటీబయాటిక్ పనిచేయకపోవడం అనేది కూడా గమనిస్తున్నాము. ఐసీయూ సెట్టింగ్స్లో ఇది ప్రథమంగా మనం గమనించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు తెలియకుండా కొన్ని మందులు వాడేయడం జరుగుతుంది. పర్టికులర్గా బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్లో యాంటీ అలర్జిక్ డ్రగ్స్ వాడడం. ఫర్ ఎగ్జాంపుల్, కామన్గా ఈ జలుబు దగ్గు గురించి ఓటీసీ మెడిసిన్ వాడడం గమనిస్తున్నాను. వాటి వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగడం అనేది కూడా గమనించాను. అందుకోసం ఎక్కడన్నా మనకి డౌట్ వచ్చినప్పుడు ఆర్ లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఓటీసీని కాకుండా డాక్టర్ని కలిసి సూచనలు సలహాలు తీసుకొని ఆ విధంగా ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటే మీకు ఇట్లా డెడ్లీ హార్మ్ఫుల్ సివియర్ డిజీజ్ రాకుండా మీరు కాపాడుకోవచ్చు. సో బేసిక్లీ గ్యాస్ ట్రబుల్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా నా క్లినికల్ ప్రాక్టీస్లో గమనిస్తూ ఉంటాను. ఈ గ్యాస్ ట్రబుల్ అనేది చాలా విధాలుగా ప్రజెంటేషన్స్ ఉంటాయి, కానీ అందరూ కూడా ఏ విధాన్నైనా కానీ గ్యాస్ ట్రబుల్ అనేది చెప్పడం గమనించాను. సో గ్యాస్ ట్రబుల్కి మూల కారణం ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇన్అడిక్వేట్ వాటర్ ఇంటేక్ అండ్ ఇంప్రాపర్ ఫుడ్ ఐటమ్స్ వీటి వల్ల వస్తుంది. సో ఇక్కడ మనకి ఉన్న అలవాట్ల ప్రకారం కూడా గ్యాస్ ట్రబుల్ అనేది ఎక్కువగా గమనిస్తుంటాం. చాలామంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, రాత్రి లేట్గా డిన్నర్ చేయడం అనేది కరెంట్ ట్రెండ్. వీటికి డైరెక్ట్ కనెక్షన్ గ్యాస్ ట్రబుల్కి ఉంది. నెంబర్ 2, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్. అంటే చిన్నపాటి జ్వరంకో, జలుబుకో ఆర్ నొప్పికో స్ట్రాంగ్ మెడిసిన్ వాడడం గమనించాను. వాటి కారణంగా కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం గమనించాం. వీటిల్లో ఎక్కువ శాతం సాసెస్, స్పైసెస్, ఆయిల్ ఇలాంటివి ఎక్కువగా సంబంధించి ఉన్నవి. పర్టికులర్గా హై అమౌంట్ ఆఫ్ సాల్ట్, హై అమౌంట్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ ఉన్న సబ్స్టెన్సెస్ కన్జ్యూమ్ చేయడం కూడా గ్యాస్ ట్రబుల్కి మూల కారణం.